ఓం నమో వెంకటేశయ్య. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్ అండి. భీమవరం నుంచి కాళ్ళకూరు అనే ఒక ఊరు ఉందండి. భీమవరం నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో కాళ్ళకూరు అనే ఒక ఊరు ఉంది. సో అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి, చాలా ఫేమస్ అనమాట. సో చాలా చక్కగా చాలామంది వెళ్తూ ఉంటారు. ఇక్కడ నుంచి కూడా భీమవరం దగ్గర చుట్టుపక్కల ఒక 30-40 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో కూడా వాళ్ళంతా కూడా కాలినడకన వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తూ ఉంటారండి. ఇక్కడ వాళ్ళకి నమ్మకం అనమాట. సో ఆ టెంపుల్కి అయితే ఈరోజు నేను మా ఫ్యామిలీతో అయితే వెళ్తున్నాను అనమాట. సో వెళ్ళేదారిలో ఉన్నటువంటి మంచి మంచి ప్లేసెస్ అలాగే ఆ టెంపుల్ని కూడా మీకు చూపించాలని కోరుకుంటున్నాను. సో నచ్చుతుంది మీ అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే తప్పకుండా చూడండి. అండ్ ఇంకా మంచి మంచి టెంపుల్ బ్లాగ్స్ అనేది కూడా నేను మీ ముందుకైతే తీసుకొస్తాను. మన దగ్గరలో ఉన్న సరౌండింగ్స్లో ఉన్న టెంపుల్స్ అన్నీ చూసుకుందాం. మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకున్నాక మంచి మంచి పెద్ద టెంపుల్స్కి అన్నిటికి మళ్ళీ ప్లాన్ చేద్దామండి. సో అవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడిన టెంపుల్స్ కాబట్టి వాటన్నిటినీ కూడా మెల్లిమెల్లిగా ప్లాన్ చేద్దాం. మొదట ఉన్న దగ్గరలో ఉన్న సరౌండింగ్స్లో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా ఫేమస్ అయిన టెంపుల్స్ అన్నీ మీకు చూపించాలని కోరుకుంటున్నాను. సో ఈరోజైతే మనం కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి గుడికి అయితే మనం వెళ్ళొద్దాం. ఓం నమో వెంకటేశాయ. సో మా ఫ్యామిలీతో అయితే ఇప్పుడు బయలుదేరామండి కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి గుడికి అయితే. సో కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే ఇప్పుడే రీచ్ అయ్యామండి. చూడొచ్చు మీరు, చాలా క్రౌడ్ ఉంది టెంపుల్ అయితే. ఇక్కడ చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలామంది కాలినడకన వస్తారండి ఇక్కడ. హాయ్ చెప్పండి. సో అయితే మీరు ఇప్పుడే జస్ట్ అదే ఏంటి
కనబడుతుంది. సో ప్రసాద్ గారు అండి, ఈయన బావగారు, మా పెద్ద బావగారు ఫ్రెండ్ అనమాట. ఇక్కడే పక్కన చేసి ఇక్కడ కలిసారనమాట గుడి దగ్గర. సో దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది. నామాలు పెట్టించుకుందాం అంటే ఇక్కడ ఎక్కడ దొరకట్లేదండి. సో ఫ్యామిలీ వాళ్ళంతా ఇక్కడ తీసుకుంటారండి. సో ఇప్పుడు దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. మా అమ్మ వాళ్ళంతా ప్రసాదం తీసుకోవడానికి ఫ్రంట్ వెళ్ళారు. ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో అందుకే కలిసి మాట్లాడుకుంటూ వస్తున్నా. తీర్థం అక్షంతలు ఇక్కడ పెడుతున్నారండి. కంప్లీట్ అయిందండి. ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాం, మళ్ళీ బయలుదేరాం. ఇక్కడ ఈరోజు చాలా స్పెషల్ డే అనుకుంటా, అసలు ఖాళీ లేదు టెంపుల్ అయితే. సో ఇక్కడ నుంచి ఇంటికి అయితే వెళ్ళాలి. సో వెంకటేశ్వర స్వామి గుడిలో దర్శనం కంప్లీట్ చేసుకుని శ్రీశైలం సాయిబాబా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనుకున్నాం. సో ఇప్పుడైతే శ్రీశైలం సాయిబాబా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. సో చూడొచ్చు, ఫ్రంట్ కనిపించేది మీకు శ్రీశైలం సాయిబాబా టెంపుల్ అనమాట. సో శ్రీశైలం సాయిబాబా టెంపుల్ దగ్గర కూడా దర్శనం చాలా చక్కగా జరిగిందండి. చుట్టూ కూడా చూడొచ్చు మీరు.
మీకు ఆ ఫ్రంట్లో కనిపిస్తుందంతా కూడా కళ్యాణ మండపం అండి. ఇది శ్రీశైలి సాయిబాబా టెంపుల్కి సంబంధించిన కళ్యాణ మండపం అనమాట. మీకు జువ్వలపాలెం వెళ్ళే రోడ్లో మెయిన్ రోడ్ పక్కనే ఉంటుందండి శ్రీశైలి. సో మనం ఈ శ్రీశైలి దాటుకుని వెళ్ళిన తర్వాతనే మనకి పొద్దుట మనం ఇందాక వెళ్ళిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో చాలా ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అండి ఇక్కడ. సో దర్శనం అయితే అయిందండి. ఇప్పుడైతే ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. ఎండ అయితే మామూలుగా ఇప్పుడు టైం వచ్చేసి 1 గంట అవుతుంది. సో మధ్యలో ఇంకొక టెంపుల్ ఉంది, జైన్ దేవాలయం అని. కుదిరితే అది కూడా చూసుకున్నాను. పెదమరం నుంచి ఇలా జైన్ దేవాలయానికి వెళ్ళే రోడ్ ఇదేనండి, ఇటువైపు వెళ్ళాలన్నమాట. ఇదంతా మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఇక్కడ. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట. ఇది చూడొచ్చండి, ఇవేదో తులసి వాసన వస్తున్నాయి, తులసి మొక్కలు. నేను ఈ టైప్స్ తులసి మొక్కని ఎక్కడ చూడలేదండి ఇప్పటివరకు, ఇదే మొదటిసారి చూడడం ఇక్కడ. సో ఈ శిల్పాలు చూడండి, పాలరాతి పైన ఎలా చెక్కారో, అంత అద్భుతంగా చెక్కారు కదా. యాక్చువల్లీ లోపల వీడియో నాట్ అలౌడ్ అంటండి, సో అందుకే వీడియో తీయలేకపోతున్నా. అసలు ప్రతి పిల్లర్ పైన చూడండి ఎంత చక్కగా చెక్కారో. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే. మొత్తం అంతా పాలరాయే. ఈ కనిపించే ఇది ఉంది కదండి, ఇదంతా కూడా మొత్తం పాలరాయి అన్నమాట, మార్బుల్తోనే చేసింది ఇదంతా కూడా. 10 సంవత్సరాలు పైబడే పట్టిందంటండి ఈ టెంపుల్ మొత్తం నిర్మాణానికి. అమ్ము जी ये क्या है, नाम क्या है? डमरू है इसका। डमरू जैन पुल है। जैन पुल, अच्छा वो स्पेशल वाला है। हाँ, वो जो जैन धर्म में फूल चढ़ता है वही। अच्छा, वो पूजा को यूज़ करेगा। हाँ, पूजा। థ్యాంక్ యూ జీ. చాలా అద్భుతంగా ఉందండి ఇది. సో ఫైనల్గా అయితే వెంకటేశ్వర స్వామి గుడి కాళ్ళకూరు అండ్ శ్రీశైలంలో సాయిబాబా టెంపుల్ అండి, అండ్ పెదామిరంలో జైన్ దేవాలయం 3 చూసుకున్నాం కదా. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. ఈ వీడియోకి ఇంతేనండి, నా వల్ల అయినంత వరకు చూపించాను. మీకు అందరికీ నచ్చిందని నేను కోరుకుంటున్నాను.
ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్.